నమఃశివాయ. హైదరాబాద్ హిందూ ధర్మచక్రంలోని సభ్యులు ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేశారు. ప్రముఖ ప్రవచనకర్త, సనాతన ధర్మానికి మార్గదర్శి అయిన బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారి జన్మదినం సందర్భంగా అభాగ్యులకు అండగా నిలిచేందుకు విచ్చేశారు. ముందుగా భక్తులందరూ సకల శుభాలనిచ్చే శ్రీ పుణ్యలింగేశ్వరుని దివ్యదర్శనం చేసుకున్నారు. పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు వారి కుటుంబ సభ్యుల పేర్లపై గోత్రనామాలతో అర్చనలు చేసి ఆశీర్వచనాలు అందించారు. దాసనౌల గోత్రోద్భవస్య ప్రభుకుమార్ నామధేయస్య మాధవీ ధర్మముక్తి నామ్నీం మోహన్ కృష్ణ నామధేయస్య కౌండిన్యస్ గోత్రోద్భవస్య ప్రశాంత్ నామధేయస్య శైలజా నామధేయస్య ఈశా నామధేయస్య చెరుగుణౌల గోత్రోద్భవస్య పురుషోత్తం రావు నామధేయస్య కాశ్యపస గోత్రోద్భవస్య శ్రీకాంత్ శర్మ నామధేయస్య శ్రీవాణి నామధేయస్య శ్రీకరే నామధేయస్య శ్రీకృతి నామధేయస్య సహాయకృతం శ్రీమహా గోత్రోద్భవస్య. అత్యంత పవిత్రమైన శివనామస్మరణ చేస్తూ స్వామికి స్వయంగా అభిషేకం చేసి ఆదిదేవుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. అభిషేకమనంతరం అనాథుల కోసం నిర్మిస్తున్న నూతన శివాలయ పనుల వద్దకు వెళ్లి ఇటుకలు అందించి శివయ్య కృపను పొందారు. ఈ క్రమంలో నిర్భాగ్యుల వసతి భవనం వద్దకు వెళ్లి అనాథులను ఆప్యాయంగా పలకరించారు. అభాగ్యుల వైద్యశాలను సందర్శించి అనాథులకు జరుగుతున్న సేవల గురించి వైద్యులను అడిగి మరీ తెలుసుకున్నారు. సేవా మార్గంలో భాగంగా నాచారం వాస్తవ్యులైన వి ప్రభుకుమార్ మాధవి గార్ల 40వ పెళ్లి రోజును పురస్కరించుకుని వారి కుమారుడు మోహన్ కృష్ణ గారిని భాగం చేస్తూ అభాగ్యుల అన్నదానం నిమిత్తం సాయం చేసి శివయ్య అనుగ్రహాన్ని పొందారు. అదేవిధంగా హిందూ ధర్మచక్రం సభ్యులు సామవేదం షణ్ముఖ శర్మగారి జన్మదినం సందర్భంగా అభాగ్యుల అన్నదానం నిమిత్తం సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. ఈ సందర్భంగా రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు స్వయంగా అన్నదానం చేసి అనంతమైన ఆత్మసంతృప్తి పొందారు. సామవేదం షణ్ముఖ శర్మగారి పుట్టినరోజు వేళ ఆయనపై ఉన్న అపారమైన భక్తితో అభాగ్యుల ఆకలి తీర్చిన ఈ పుణ్యమూర్తులను ఆ శంకరుడు సదా కటాక్షించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. ఈ రోజున అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలోని ఈ పుణ్యక్షేత్రంలో 600 మంది అభాగ్యులకు, మతిస్థిమితం సరిగా లేనటువంటి అనాథలకు గురువుగారి పేరిట, సామవేదం షణ్ముఖ శర్మ గారి పేరిట హిందూ ధర్మచక్రం తరఫున ఈ రోజున అన్నదానం ఇక్కడ చేయడం జరిగింది. ఏ దానం చేసినా కానీ తనివి తీరదు, తృప్తి తీరదు. కానీ అన్నదానం చేస్తే కడుపు నిండి తృప్తి కలుగుతుంది కనుక అన్నదానం గొప్పది అంటారు. అలాంటి అన్నదానము ఇంకా వేద పండితులకు, వేద విద్యార్థులకు చేస్తే ఇంకా గొప్పది అని అంటూ ఉంటారు, శాస్త్రాలు కూడా చెప్తుంటాయి. కానీ ఇలాంటి పుణ్యక్షేత్రంలో ఇంతమంది నిర్భాగ్యులకు, మతిస్థిమితం లేనటువంటి వాళ్లకు అన్నదానం చేయడం అనేటువంటిది అది నిజంగా మన పూర్వజన్మ సుకృతం. వీళ్ళకి అన్నదానం చేయగలిగేటువంటి ఒక రోజు మన జీవితంలో వచ్చింది అంటే నిజంగా మనం ఎంతో అదృష్టం చేసుకున్నటువంటి వారం అవుతాం. ఇక్కడ మేము అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో వచ్చి మేము అన్నదానం చేయటము మాకు చాలా తీయని అనుభూతి, మర్చిపోలేని అనుభూతి కలిగిందండి. ఆయన గట్టు శంకర్రావు గారు మొత్తం వాళ్ళ యాజమాన్యం కానీ ఇక్కడ ఎలా చేస్తున్నారో, ఇక్కడ ఉన్న దేవాలయంలో ఉన్న శివుని ఆయన దాని వల్లనే ఆయననే చేపిస్తున్నారు మొత్తం ఇదంతా. అమ్మా నాన్న అనాథాశ్రమంలో నిత్యాన్నదానం ఓ మహాయజ్ఞంలా జరుగుతుంది.
గత 15 ఏళ్ల నుండి అన్నదానం నిర్విరామంగా జరుగుతుందంటే మీరందిస్తున్న సహకారం వల్లనే. వారికి ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం నాణ్యమైన బియ్యంతో అన్నదానం చేయడం జరుగుతుంది. ఇందుకోసం ప్రత్యేక వంటశాల ఉంది. అందులో 5గురు వంటవాళ్లు నిత్యము వంట చేస్తుంటారు. ప్రతిరోజు వివిధ రకాల తాజా కూరగాయలతో వారికి కూర వండడంతో పాటు సాంబారు వండుతారు. అనాథులకు అన్నట్టు కాకుండా ఇంటి వంటల కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. దాతల పుట్టినరోజుల నాడు వారి కోరిక మేరకు బగారా రైస్ ప్రత్యేక భోజనం వండడం జరుగుతుంది. దాతలకు సేవామూర్తులకు విన్నపం: ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.